తెలంగాణలో గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. 136,638 విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని తెలిపారు. 5,879 చోట్ల నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో కలిసి పనిచేశామని తెలిపారు. డీజేల ఏర్పాటు, శబ్ద కాలుష్యంతో నగరవాసులు కొంత ఇబ్బంది పడ్డారని చెప్పారు. డీజేల విషయంలో త్వరలో గైడ్లైన్స్ విడుదల చేస్తామన్నారు. డీజేలతో వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తర్వాత మిలాద్ నబీ సెలబ్రేషన్స్ చాలా మంచిగా జరిగాయి. ప్రతి ప్లేస్ కి ఏర్పాటు చేశాము. ఇఫ్ యు సీ మన టోటల్ 1,36,000 ఐడల్స్ ఇమర్షన్ అయినాయి మొత్తం స్టేట్ లో. 5,879 ఇమర్షన్ పాయింట్స్ కి ఇది ఇమర్షన్ జరిగింది. చాలా పెద్ద బందోబస్తు మొత్తం స్టేట్ లో. మొత్తం స్టేట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఓన్లీ ఇన్ గణేష్ బందోబస్త్ అండ్ మిలాద్ నబీ. అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కొన్ని ఫోర్స్ వచ్చాయి, లైక్ ఎస్పీఎఫ్, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వారు కూడా చాలా మంచి పని చేశారు. ఇట్ వాజ్ హెల్డ్ పీస్ఫుల్లీ ఎక్సెప్ట్ 1 or 2 ప్లేసెస్ మైనర్ ఇన్సిడెంట్ జరిగాయి. మిలాద్ నబీకి కూడా మన ఫోర్సెస్ అలాట్ చేశాము. బుక్ లాట్ ఆఫ్ కేసెస్ అగేన్స్ట్ దెమ్. ఆల్రెడీ 38 people have been arrested. It is definitely unfortunate.